కమ్మని కమ్మయ్యలు దొరుకు గడ్డాల కావులు సన్నక రైతులు కురుమా గొల్ల మాది మాల సప్పండ వర్ణం జాతి అరే తమ్ముడా రెడ్డి తమ్ముడా బుద్ధిరెడ్డి మరి రాజు రాజ్యాలకి 12 ఏళ్ళు అవుతుంది మనం నువ్వు ఏమేసినవురా? నేరా మక్కేస్తే మొత్తం నాకు నువ్వు నేనా అల్లెత్తే 15 అవుతుంది. నేను శావాలంటలు శివర పోలవుతున్నది ఎక్కడ పంచాలు అక్కడనే ఉన్నాయి ఎవరు చేసే పని అల్లే చేయాలి ఈ కుమ్మరుల పని మనకు వస్తాదిరా కుమ్మరులు కుండలు చేస్తారు కుమ్మరుల పని మనకు రాదు ఎవరు చేసే పని అల్లే చేయన్నట ఇప్పుడు రాజు దగ్గర పోదాం అయ్యా రాజవల్లి నువ్వు రాజ్యం వెళ్తానో ఈ ఊరు లోపల ఉంటావు లేకపోతే ఈ ఊరు విడిచిపెట్టి మనం కరీంనగర్ పోదాం అందమురా నా తమ్ముడ నేను మీరు బయలు పుడిల కుమ్మరి ఎలువల కమ్మరి కమ్మయ్యల దొరుడు గడ్డాల కాపులు సన్నక రైతులు కురుమా కొల్ల మాది మాల సప్పండ వర్ణం జాతి రాజుపేటకు పోయేడుదా అని రాజుపేటకు బయలుదేరి ఎట్లా వస్తున్నారు ఎట్లా వస్తున్నారు రామ 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 దేవాయ కొడుకులాల పట్నం మీ ప్రజలందరూ ఏ కులం అనుకుంటా 365 కులాల మంది నా వేడికి వచ్చారు కూడా మీకు ఏం బాధలు వచ్చినాయిరా? అయ్యా రాజవర్యా ఆపదత్తే 10 మందికి చెప్పుకోవాలి ధనం ఉంటే దాచుకోవాలన్నారు మరి ఎల్లరెడ్డి మల్లరెడ్డి చిన్నోడ బుచ్చిరెడ్డి రాజుకున్నది ఉన్నట్టు చెప్పాలరా. అయ్యా రాజవర్య నేను మక్కంటేసిన
మక్కేసుకుంటే నక్కల పాలైందయ్యా. నీది అయ్యా రాజు నేను పళ్ళు వేసుకుంటే 100 రూపాయలు అయిందయ్యా. నీది తమ్ముడు కందేసుకుంటే కాకల పాలు అవుతుంది మొత్తం. అయ్యా మా మరదలు వచ్చింది. మరదలు నువ్వు ఉన్న బాధ చెప్పు. నేను నలుగురు అన్నదమ్ములు మా చిన్న తమ్ముడు దుబాయ్ వీకింది. ఇంతమందిలో ఈ ఆడిపాప ఎందుకు వచ్చింది? అయ్యా రాజవర్య నా మొగుడు దుబాయ్ వేయిండు. నా మొగుడు దుబాయ్ వేయండి కాబట్టి నేను రాకపోతే మా సంఘంలో నాకు పైన చెప్తాడు. అందుకని నేను వచ్చిన. ముచ్చట పెట్టదక్క. అయ్యా ఇంకొకటి ఉన్నది. మా తమ్ముని పెళ్ళి అనుకున్నా నాకు విడాకులు కావాలి. నీ తమ్ముని పిల్లలకి నీకు విడాకులు ఎత్తిస్తారా? వాళ్ళిద్దరు కొట్టాడుకుని పద్ధతి చెప్పడానికి కావాలి. వాళ్ళకు విడాకులు ఇవ్వంటావా? వాళ్ళకి ఇవ్వాలి. కొడుకులాల మీరు మొత్తం మీ ప్రజలందరూ ఏ కులవడకుండా 360 కులాల మంది నా వేడికి వచ్చిర్రురా. పల్లె చేసుకుంటే 100 పాలైంది, మక్కలు చేసుకుంటే నక్కల పాలైంది, శామాలంటే అలుపుతే శీమల పాలైతున్నాయి. ఎట్లగాడి పంచాయతీల పక్కనే ఉన్నాయి, ఆరుమూల పంచాయతీల పక్కనే ఉన్నాయి. అత్తనేమో వచ్చి రాజ్యమేను రాజవర్య దేశమేను సరియాడ మార్గం ఎయ్యవయ్యా. అట్లయితేనే ఈ రాజ్యం ఉంటాం, లేకపోతే మా ఆలపిల్లగన్న కోరుకొని ఏదన్నా రాజ్యం వలసపోతాం అంటున్నారు. ఈ పట్నం మీది ప్రజలందరూ వెళ్ళిపోయాక ఎవరు పట్టుకొని రాజ్యం వేలాలి, ఎవరు పట్టుకొని దేశం వేలాలి. ఊరేలే రాజు ఉత్తముడైతేనే పాలు వంగినట్టు ప్రజలు ఉంటారు. ఊరేలే సర్పంచ్ మంచోడైతేనే ఊరు రాత మంచి ఉంటది. జంగలికి పులి ఉంటేనే జంగలి దక్కుద్ది, వాడ కట్టుకి 2 పుణ్యాత్ములు ఉంటేనే వాడంత దక్కుద్దు అన్నారు. కొడుకులాల మీరు వెళ్ళిపోండి, నేను రాజ్యమేలే తందుకత్తా దేశమేలే తందుకత్తనా అని పట్నం మీది ప్రజలందరినీ సాగనప్పిండు కీర్తి చక్రవర్తి. పట్నం మీది ప్రజలందరూ వెళ్ళిపోయాక కప్పుడే పడికేనా కొడుకు బిడ్డ 7 మేడల్లో కత్తున్నారు. అచ్చేటి కొడుకును బిడ్డను కళ్ళ చూసిండు. కొడుకును బిడ్డను దగ్గరికి తీసుకొని 66 కూరలు అల్లంల పచ్చడ, 76 కూరలు దేవనందుల పెరుగుతోటి వంట ప్రాకాలు తయారు చేసి కొడుకు బిడ్డకు అన్నం పెట్టిండు. నా కొడుక రత్నకల మహారాజా, నేను రాజ్యమేల పోతున్నా, దేశమేల పోతున్నా, సిరియాడ మార్గానికి వెళ్ళిపోతున్నా. పోనొక్క గడియ రానొక్క గడియ అక్కడొక్క గడియ ముక్కాన 3 గడియల్ల తిరిగత్తనా అని కొడుకు బిడ్డకు బుద్ధులు జ్ఞానాలు నేర్పి తనతోటి 7 మంత్రులను ఎంబడి పెట్టుకొని అంబులు బాణాలు వల చక్రాలు పట్టుకొని గుప్పించి గుర్రం మీద తునికి సిరియాడ మార్గానికి బయలుదేరుతున్నాడు. సిరియాడ మార్గానికి బయలుదేరి అడవిలో ఒక బాయిన రాజా వదనాల బాయో రాజా వదనాల బాయో రాజా అడవిలో ఒక బాయిన రాజా వదనాల బాయో రాజా వదనాల బాయో రాజా
బుద్ధిరా లేకపోతే నా ప్రాణం వెళ్ళిపోతుంది కొడుకులాల నీళ్లు తీసుకురండి రా ఒరి కొడుకులాల ఇక కాదు మాట చెవుల పెట్టిండ్రయ్యో అయ్యో ఏడుగురు మంత్రులకు జాలుగుండె చల్లు ఉన్నది గుండెలకు బెల్లు ఉన్నది కార్యాలు బొర్లబడి నల్లగుండె వెలిగి 4 భాగాలైతున్నది రామా భగవంత రాజులు బలవంతంగా పట్టుకత్తివి ఆగో చిట్ట పుల్ల పెద్ద పుల్ల కొట్టిండు రాజు ఎండల పేటికి బండల తగడుకు రాజు అడ్డం పడిపాయే ఎక్కడికన్నా పోయి ఇల్లు పట్టుకురమ్మన బట్టే అరే తమ్ములాల మీరు రాజు దగ్గర ఉండుండ్రి అందరికంటే పెద్దది కాబట్టి ఏ గుడ్డల్లో కొట్టుకొని ఎక్కడికన్నా పోయి ఇల్లు పట్టుకొస్తాను అని అందరికంటే పెద్దోడు మంత్రి ఏ గుడ్డల్లో కొట్టుకొని ఆగో ఇళ్ళ కంటే ఎట్లా పోతుండయ్యా ఓ పెద్దలా ఎట్లా పోతున్నాడు ఎల్లాడి ఇది ఏడు చింతల్లపల్లి అని బోర్డు రాసి ఉన్నది అక్కడ రాసి ఉంది ఇక్కడ 7 కమ్మల గుడిసి ఉంది 7 కమ్మల గుడిసి అంటే ఇల్లు ఎవరో ఉన్నారు వాళ్ళిద్దరు వచ్చిండ్రు గుడిసె ముందర చూస్తున్నారు గుడిసె ముందర చూస్తే డోర్ వేసే ఉంది వారి తమ్ముడా అవి ఏం చెప్పులురా అమ్మా అవి బేరగాని చెప్పులే అన్న బారగాని చెప్పులు కాదురా బారగాని చెప్పులు అయితేనో ముసలోళ్ళు దొరుకుతారు ఇవి సైండిలే ఉన్నట్టున్నాయి ఎట్లయితే అట్లా ఇగో మనకేం కావాలరా మనకు కావాల్సిందే నీళ్ళు మనకు లేదు వాళ్ళు 5 రోజులు అయితేంది 10 రోజులు అయితేంది 3 రోజులు అయితేంది 3 రోజులు అయితేంది మనకేందిరా మనకు నీళ్ళు కావాలి వాడు 7 కమ్మల గుడిసె కాడికి వచ్చిండు డోర్ కాడికి వచ్చిండు ఎట్లయితే అట్లా డోర్ కొడతాడు గుడిసెలో ఇల్లే ఉన్నట్టుంది ఎట్లయితే అట్లా అన్నాడు अंदर कौन है तेरा बाहर आ जाओ अंदर कौन है तेरा बाहर आ जाओ मेरे को थोड़ा पानी चाहिए వాళ్ళు లైన్ పట్టిర్రు మరి ఎందుకో ఏమో ముగ్గురు లోపల ఎవరున్నారమ్మా కొంచెం బయటకు రా కొంచెం బయటకు రా లోపల ఎవరు లేరు మరి ఎవరు లేని ఎవరు మాట్లాడుతుర్రు ఎవరు మాట్లాడుతుర్రు అంటే ఆసాలు దూలాలు మాట్లాడుతున్నారు ఆసాలు దూలాలు మాట్లాడతాయి ఎక్కడన్నా వావా కొంచెం బయటకు రా వారి పడుచు పిల్ల ఉన్నట్టుందిరా ఎవరు మీరు ఎవరు
ఇప్పటికి ఇంకా 50 మంది లైన్ కట్టిర్రు. వచ్చిన వాళ్ళు ఎవరో మీకు ఇప్పుడు అచ్చుడు కష్టం నెంబరు అక్కడనే కూర్చోర్రి గద్దెల పొద్దుకుతుంది మీ నెంబర్ వచ్చే వరకు. అరే ఇది గుడిసెల నంబర్ అంటది మనది ఇంటి నంబర్. ఇంటి నెంబర్ కాదు మనకి ఇల్లు ఎక్కడ ఉందిరా? మనకి ఇంటి నంబర్ ఎక్కడికి వాళ్ళే బుకింగ్ అయినట్టు వచ్చిన బుకింగ్ కొద్దిగా వెయిటింగ్ ఉన్నట్టుంది. ఈ ముందర ఇప్పుడే ఉన్నట్టుంది నంబరు. ఎట్లయితే అట్లా ఏ నంబర్ అవా? ఇవి భోగం వల్ల గుడిసెలా అని వాళ్ళకు తెలియదయ్యా. భోగం ఆ కలవాతి ఏమనుకున్నది గుడిసె ముందటికి వచ్చి ముచ్చట పెడుతుర్రంటే ఇల్లు కొత్త గిరాకే ఉన్నట్టుంది. నా గుడిసె బయటకు వచ్చడంలో చక్కగా బండి వేసుకొని గుడిసెలకే వస్తారు. నాకు నువ్వు తిరుపతికి ఎరికే ఇయో ఇక్కడ ముగ్గురు లైన్ కట్టిన వాళ్ళకి ఎరికే. వాళ్ళు వచ్చిర్రంటే పాత గిరాకత్తే గుడిసెలకు చక్కగా దొచ్చుకొని వస్తారు. అవి భోగం వల్ల గుడిసెలంటే వాళ్ళకు తెలియదు. నా గుడిసె ముందడికి వచ్చి ముచ్చట పెడుతుర్రంటే ఈ కొత్త గిరాకే ఉన్నట్టున్నది అనుకున్నది కలవాతి. మెల్లగా గుడిసె ముందడికి వచ్చి చూసింది. మారి పడుతుంది కదరా. ఏంది మాకు అత్తలేదు. కొన్ని నీళ్ళు పోయామని పుణ్యం ఉంటది. నాకు అత్తలేదు. నీకు వచ్చేది ఏంటిది? నల్ల బోర్ చిట్టక్క గారికి కాదు. నల్ల బోర్ ఒకటి బంద్ అయింది. మన బోర్ మోటార్ ఖరాబ్ అయింది చిట్టక్క. అత్తలేదు. ఏంటో దయ దయ అత్తలేదు అంటున్నా. బోర్ మోటార్ ఖరాబ్ అయింది, నీళ్ళు అత్తలేవు. ఇంకోటి పోద్దామంటే దయ అత్తలేదు రా చిట్టక్క. ఒక చెంబడి నీళ్ళు కంటే మాకు బోర్ తోటి అవసరం లేదు. నీళ్లు కావన్నా ఇక్కడ నీళ్లు దొరకాయి. మరి ఎక్కడ ఉన్నాయి? ఏడున్నాయి? ఇక్కడ ఏం దొరుకుతాయి అంటే ఇక్కడ అమ్మాయిలు దొరుకుతాయి. అంటే మీది ఏం కులమా? మాది భోగమా కులమా? భోగములు అంటే దొమ్మరులా? మోటు మాట్లాడుకుని దొమ్మరోళ్ళు అంటే మోట అని భోగమొల్లమో అని పెట్టుకున్నాం కొత్తగా పేరు. కన్నగర్ లాగా సినిమాటాకి శనక ఉన్నాయి. వాళ్ళ ఇల్లు ఉన్నాయి. వాళ్ళు నీకేమైందా? కరీంనగర్ లా తిరుమల థియేటర్ ఎన్నుకున్నోళ్ళు మా ఆడబిడ్డలు. తిరుమల అంటారు ఏమన్నా వేరంటారు. మరి జైతాల సైలెంట్ రోడ్ జైతాల కాడ సలిగంట్ రోడ్ కున్నోళ్ళు మా మానత్తలు అవుతారు. మనకి ఎన్నోవాడ కాడ మహాలక్ష్మి గుడి ముందట ఉన్నారు మా ఇయ్య ప్రాణులు. సిద్దిపేట ఆగొట్టుకున్నారు. వాళ్ళు ఏమవుతారు? సిద్దిపేట ఆగొడ్డుకున్నోళ్ళు. సిద్దిపేట ఆగొడ్డుకున్నోళ్ళు ఎవరు అంటారా? సిద్దిపేట ఆగొడ్డుకున్నోళ్ళు మా పెద్దమ్మోళ్ళ బిడ్డలు, మా అక్కయ్యలు. హైదరాబాద్ లో బాగా మంది వాళ్ళు ఏమవుతారు? వాళ్ళందరూ మా బాల్యమే. తెలుసు మొత్తం తిరిగి వస్తున్నావా? కాదమ్మా అనుకోని నిన్న నాకేం తెలియదు. అనుకోని నిన్న వాళ్ళకెరుక ఇక్కడికి వచ్చి నవ్వుకున్నారు చూడు. వాళ్ళు చూడు నవ్వుతారు చూడు. ఈ ముచ్చట వరకు నవ్వుతుంది. ఇప్పుడు రాలేదు లైన్. వాళ్ళకి ఇప్పుడు లేదు. వాళ్ళ నంబర్ ఎప్పుడు? తెల్లారి 7 గంటలు. మరి గీన ఒప్పుకున్నాడు. గీన నంబర్ ఎక్కడి? ఆయన రేపు మధ్యాహ్నం 12కి ఆయన అదృష్టం మంచిగానే ఉన్నట్టుంది. మధ్యాహ్నం వచ్చింది. ఫుల్ గిరాకీ. వాళ్ళకి వరకు కట్టేస్తారు. ఇస్తారు మీరెవరు అసలు? మేము రాజు కింద ఉన్న మంత్రులు. అబ్బా 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 రాజు కింది మంత్రులే గింత మంచిగా ఉన్నారంటే రాజు ఎంత మంచిగా ఉంటాడో. రాజు ఎంత మంచిగా ఉన్నాడో. నా బండికి డ్రైవర్ని వేసుకుంటా రాజును. ఏం బండి అవనేది?
ఏంటది? కాదు బండి పోవాలంటే ఏం బండి ఇది? నాది పల్సర్ బండి. అయితే అవుతాయా రాజుకి ఇంత మంత్రులకి ఇంత మంచిగా ఉన్నాడంటే ఇంకా రాజు ఎంత మంచిగా ఉంటాడో. నాకా మొగడు లేడు, భోగందాన నీ మొగడు చచ్చిపోయిందంటే ఏ వాడ కట్టుకో అని అడుగుతారాట. అగో భోగమా కలవాది ఏమనుకున్నది. నేను ఇట్లా ఇప్పుడు నీళ్లు పోసిందనుకో, నీళ్లు తీసుకుపోయి రాజుకొస్తారు, అక్కడనే రాజును లేపుకొని అటే పోతారు. ఏదన్నా ఒక్క మాత్రం వేసి రాజును నా వశం చేసుకోవాలనా అని భారీ మంత్రులు మా నీళ్లు చల్లటి దీపించిన నీళ్లు ఎండల వేడికి బండల దవడికి ఇప్పుడు ఎండ కొడుతుంది. మీ టేపుటా దొల్ల దీపించిన చల్లటి నీళ్ళు ఇట్లా మీకు పోసింది అనుకో, పోంగ ఎండ కొడుతుంది. ఎండల వేడికి నీళ్లు వేడైతాయి. వేడైన నీళ్లు తీసుకుపోయి మీరు రాజు కోసినాం అనుకో, ఆ ఉడుకు నీళ్లు రాజు రాజు అడ్డే కట్ట చెప్తాడు. 12 వాళ్ళ పట్టిన మంచం ఇస్తున్నా మంచంలో మీ రాజు మంద పెట్టుకోయినా ఇళ్ళకు తీసుకొస్తే నా గుడిసెల కూర్చుండబెట్టి మీ రాజును గుడిసెల కూర్చుండబెట్టి చల్లటి నీళ్ళు వచ్చినాక మీ రాజు తీసుకొని పోదు. ఈ మంచంలో నేనే వంట. ఈ మంచాలవన్నీ నువ్వేం చెప్తావు పట్టోడు. కొట్టన్నైనా పెట్టండి తిరుపతి ఏమంటావే నీకు నాకు ఒక్కటే తిరుపతి